వాసుదేవన్ గారు మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 99 టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. వాసుదేవన్ గారు, జనసేన పార్టీయే ఒక కన్ఫ్యూజన్ పార్టీ. జనసేన పార్టీ పుట్టడంలోనే ఒక కన్ఫ్యూజన్ పుట్టింది. జనసేనకు ముందు ఏదైతే ఒక ప్రజారాజ్యం అనే ఒక పార్టీ పెట్టి, ఆ ప్రజారాజ్యం పార్టీ మేము ఏదైతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వచ్చాము, మేము ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చాము, కులాలకి అతీతంగా మతాలకు అతీతంగా మేము ఈ పార్టీ పెట్టాము, అందరికి న్యాయం చేస్తామని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి దాదాపు 18% ఓట్లు వచ్చిన తర్వాత ఏదైతే అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన పార్టీని అదే కాంగ్రెస్ పార్టీలో పోయి విలీనం చేయడం జరిగింది. ఒక రాజ్యసభ సీటుకి ఏదో ప్యాకేజీకి ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. అంటే ఆ పార్టీ పుట్టడమే ప్రజారాజ్యం పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టడం జరిగింది ఆ ప్రజారాజ్యం పార్టీ. అలాంటి ప్రజారాజ్యం పార్టీ ఏదైతే అప్పటి ప్రభుత్వం విమర్శించి పంచులు పరిగెత్తిస్తామని, అది పరిగెత్తిస్తామని చెప్పి అదే పార్టీకి విలీనం చేసిన వ్యక్తులు వీళ్ళు. మళ్ళీ ఆ పార్టీలో నుంచి పుట్టిన పార్టీ ఈ జనసేన పార్టీ. మళ్ళీ ఇప్పుడేమో జేడీఎఫ్ అంటున్నారు, ఏదైతే జనసేన డెవలప్మెంట్ ఫోరం అని, అదేవిధంగా జాతీయ జనసేన పార్టీ అంటున్నారు. వీళ్ళకే జాతీయ జనసేన పార్టీ పుట్టుక వెనక వైసీపీ ఉందనేది ప్రధానమైన ఆరోపణ. మీరు దగ్గరుండి ఇలాంటి ప్రాక్సీ పార్టీలను పుట్టిస్తున్నారట కదా, నిజమేనా వేణుగోపాల్ గారు? వాసుదేవన్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి గత 10-15 సంవత్సరాలుగా పల్టీలు కొడుతున్నాడు. ఆయన ఒక కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి. ఆయన పార్టీ గురించి మనం మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా అంతో ఇంతో ఉంటే తెలుగుదేశం పైన కాన్సన్ట్రేషన్ ఎందుకురా అంటే, దానికి ఒక 23 సీట్లు ఏడ్చింది. అదే విధంగా ఇది 40%, 39% ఓట్లు 2019లో వచ్చింది. కాబట్టి ఆ పార్టీ పైన కాన్సన్ట్రేషన్ చేశాము అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. డిపాజిట్లే లేని జనసేన పార్టీకి ఆ పార్టీ పవన్ కళ్యాణ్ ఆయన అనుకుంటున్నాడు, ఆయన ఏదైతే వాపును చూసి ఆ బలుపు అనేసి అనుకుంటున్నాడు. అది తప్పు. జనసేన పార్టీకి ఇప్పటి వరకు 82,500 నియోజకవర్గాల్లో పోలింగ్ ఏజెంట్లు లేరు. అదే విధంగా ఆయన కార్యకర్తలు లేరు. ఆయనకి నియోజకవర్గంలో నాయకత్వం లేదు. ఆయన గురించి ఆలోచన చేసిన అవసరమే లేదు. ఆయన పార్టీని ఆయనే నాశనం చేసుకుంటున్నాడు. వేరే వాళ్ళు నాశనం చేయాల్సిన పని లేదు. మేము ప్రశ్నిస్తామని అంటారు. అదే ఎవరైతే ప్రశ్నించదలుచుకున్నారో వాళ్ళకి సాష్టాంగ కాలదండం పెట్టే పరిస్థితి ఆ జనసేన పార్టీకి. ఆ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకి ఏదో పార్టీ దానికి ఆల్టర్నేటివ్ ఇంకో పార్టీ పెట్టి ఏదో ఓట్లు చీల్చాలను లేదా ఇంకొక రకం చేయాలనేసి మా నాయకుడికి కానీ